రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, లూకా సువార్త 19:9 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మన ప్రభు వచ్చాడు, రక్షించాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనము ఎప్పుడైతే దీనంగా ఉంటామో మనకి మారు మనసు దయచేయడానికి దేవుడు త్వరపడతాడు. మనం ఎప్పుడైతే దీనత్వంలో ఉంటామో మనకి రక్షణ ఇవ్వడానికి ఎవరు వచ్చారు? ఒక కుటుంబం వచ్చింది ఇక్కడ. మీ పేరేటమ్మా? ప్రియదర్శిని. మీ పేరే బాబు? కాళిదాస్. వీళ్ళు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ నేను ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా ఒక కుటుంబం వచ్చి ఉంది, రక్షణ పొందుకోవాలని. దేవుడు రక్షణ తీసుకున్నారమ్మా? తీసుకోలేదు. మీరు రక్షణ పొందాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. రక్షణ, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు రక్షణ? మీరు అనేక సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మాకు ఆదరణ దొరుకుతుందేమో అని చూస్తున్నారు. అక్కడ ఎన్నో ఆ వాడలో ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, చదవండి కావాలితే 27 అపోస్తుల కార్యములు 27:42 ఖైదీలలో ఎవడును ఈదుకుని పారిపోకుండా వారిని చంపవలని సైనికులు ఆలోచన చేసిరి. అంటే ఎంతమందికి గొగ్గోలు పుట్టించి ఇంత 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 జనాభాని దేవుడు కోరుకోలేదు. కానీ ఈ లోకంలో, పాపిష్టి లోకంలో ఇంత జనాన్ని కోరుకోలేదు. కానీ దేవుడు ఈరోజు పౌలు ఏమంటున్నాడంటే, శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించెను. పౌలును రక్షింపనుద్దేశించాడంటే దీనత్వాన్ని బట్టే కదా, తనకున్న విధేయతని బట్టే కదా, తనకున్న నమ్మకాన్ని బట్టే కదా. ఆ కుటుంబం ఎన్నుకొనబడింది. ఈ రోజు మీ కుటుంబం బట్టి ఎన్నుకొనబడింది. ఎన్నుకున్న కుటుంబాన్ని దేవుడు మారు మనసిచ్చి రక్షిస్తాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అలా రక్షించబడిన మీరు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన, చేతులుంచి ప్రార్థన చేశాడు. ఎవరు? పౌలు. ఎవరికి? పాప్లీ అని ఒక 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ పరిచర్యలో అక్కడ సహాయం దొరుకుతుందండి. ఒక ద్వీపము, వాళ్ళు ఈదుకుని వెళ్తే ఆ ద్వీపంలో దిగితే వాళ్ళకి ఏమీ లేదు. అక్కడ భూములు ఉండే ఒక అతను వాళ్ళని ఆదుకున్నాడు, సహాయం చేశాడు. పరిచర్యలో కావలసిన సహాయము దొరికింది. అలా సహాయం చేసి ప్రార్థన చేసినప్పుడు అతను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, తాను వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకున్నదే మీకు ఇచ్చుచున్నాము అన్న రీతిగా